మే 18, 2026 మొక్కజొన్న రైతుల పరిస్థితి తెలంగాణలో. ఇక్కడ కాటాలు వేసే బస్తాలు సొంతంగా రైతులే తీసుకోవాలి. అండ్ ఈ కాటా వేసినందుకు హమాలీకి బస్తాకి రూ. 4, లారీకి బస్తాకి రూ. 2 నుంచి 4 మామూలు అలా ఇవ్వాలంటే బయటకు అమ్ముకుంటే అవసరం లేదు. ఒకవేళ గవర్నమెంట్కి అమ్ముకోవాలంటే ప్రజెంట్ అయితే పరిస్థితి ఇలా ఉంది. స్టార్టింగ్లో అయితే కొంతవరకు అయితే బస్తాలు ఇచ్చారు, కానీ తర్వాత నుంచి అయితే మన గవర్నమెంట్కి అమ్మిన మన బస్తాలు అయితే మనమే తీసుకోవాల్సి వస్తుంది. అండ్ అన్లోడింగ్ అనేది అక్కడ మార్కెట్లో చాలా టైం పడుతూ ఉందంటే వెహికల్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ ట్రాక్టర్లు అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. లేకపోతే గవర్నమెంట్ బండ్ రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి దగ్గర నెల ముందు కాటాలు వేసినవి అంతే ఉన్నాయి. ఇలా వర్షాన్ని తడిచినా కానీ గవర్నమెంట్ నుంచి అంటే ఐకేపీ సెంటర్ ఉంటుంది కదా, గవర్నమెంట్ అగ్రికల్చర్ వాళ్ళ తరపు నుంచి ఎలాంటి బస్తాలు కానీ పైనుంచి కప్పని పరదాలు కూడా లేవంటున్నారు. ఇదే కాదు మ్యాక్సిమం మా వడ్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఈ టైంకి. అండ్ నేను తీసుకుపోవడానికి ట్రాన్స్పోర్ట్ అది లారీలు ఇట్లయితే వస్తలేదు. లారీ లేని వాళ్ళు సొంతం ట్రాక్టర్ కిరాయి తీసుకొచ్చి దూరాన్ని బట్టి మాట్లాడుకుంటా ఉన్నారు. మరి లాంగ్ అయితే మాత్రం వెయిటింగ్ ఛార్జ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. లారీ వాళ్ళ పరిస్థితి అయితే రోడ్డు మీద ఎక్కడైనా ఆర్టీఓ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి మాత్రం సివిల్ పోలీసులకు అవపడితే మాత్రం వాళ్ళ కాగితాలు తీసుకొని బలవంతంగా మరి తీసుకెళ్తా ఉన్నారు. అంటే లోడ్లకి ఎవరు రావట్లేదని. దీని కారణం ఏంటంటే అక్కడ అన్లోడింగ్ చేసేటప్పటికి 2-3 రోజులు టైం పడుతూ ఉందంట. రైతులు డైరెక్ట్ లారీ తీసుకొచ్చి వెయిటింగ్ ఛార్జ్ ఇవ్వలేరు కాబట్టి చిన్న రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. లారీ వాళ్ళు కూడా ఇప్పుడు వేరే లోడ్ దొరుకుతూ ఉంటుంది కదా, వేరే సంబంధించిన లోడ్లు కానీ లేకపోతే మన మామిడికాయ లోడ్లు కానీ తిరుగుతూ ఉంటాయి సీజన్లో అని చెప్పేసి అటు వెళ్ళిపోతూ ఉన్నారు. తొందరగా అయితే ఎక్కువ కిరాయి వస్తుందని ఇట్లా వెయిటింగ్ చేసే బదులు ఏమైనా కూడా తూర్పారు పోతే ఇలాంటి చెత్త బయటకు వస్తూ ఉంటాయి. ప్రైవేట్ కమ్యూనిటీలు అయితే 1900 నుంచి 2000 మధ్యలో తీసుకుంటా ఉన్నారు. గవర్నమెంట్ అయితే 2400, 2600 మధ్యలో రేట్ ఉన్నది. ఆ గవర్నమెంట్ రేట్ పైసలు మాత్రం ఎమ్మటైతే రావు, టైం పడుతుంది. ఎంత టైం పట్టవచ్చు. ప్రజెంట్ డైరెక్ట్ రైతుల ఖాతాలోనే మాత్రమే పడుతూ ఉంది. ఆన్లైన్ ప్రాసెస్, ఓటీపీ ప్రాసెస్ అంతా వడ్లకు ఉన్నట్టే ఉంది. తూకం వచ్చేసి 51 కేజీల 300 గ్రాములు అలా ఉండాలి. 300 కేజీ 300 అయితే లెక్క ఉండదు. ఓన్లీ 50 కేజీలు ఇక్కడ మనకు బస్తా వచ్చేసిన ప్రజెంట్ ఏదైనా శాతం కూడా 16 వరకు రావాల్సి ఉంటుంది. తీసుకెళ్ళి అక్కడ పడేసినా కానీ అంటే అక్కడ తడిచినా ఏమైనా గొడ్లు గిట్ల పడ్డా కానీ మా రైతులు బాధ్యత ఉంటుంది అంతా వెళ్ళిపోయాక. అండ్ ప్రజెంట్ అయితే గవర్నమెంట్ అందరూ తీసుకోవట్లేదు కాబట్టి అక్కడ గవర్నమెంట్ లారీ ఎక్కినా కానీ అన్లోడింగ్ తీసుకున్నాక మనకే ఉంటుంది. కొన్నిసార్లు ఎవరైనా డ్యామేజ్ మొక్కజొన్నలు మన దాంట్లో ఉన్నట్లయితే అక్కడ వాళ్ళు ఎవరైనా చెక్ చేసినట్లయితే మాత్రం మంచిగా మొక్కజొన్న కూడా కేజీ కటింగ్ కానీ రూపాయలు డబ్బులు ఇచ్చుకోవడం కానీ జరుగుతూ ఉండాలి. అండ్ ఇందులో లంచాలు అనేవి కామన్గా ఉంటూ ఉంటాయి. వాళ్ళకైతే ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఎంతో కొంత తీసుకోకపోతే పనులు అయితే కావు. విషయాలు ఉన్న వాళ్ళు గట్టిగా మొత్తుకునే వాళ్ళు లేకపోతే రాజకీయ పరంగా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ కార్డులు చాలా తొందరగా అయితే ఉంటాయి. నార్మల్ మనుషులతో కంపేర్ చేసినట్లయితే అయిపోయినాక బస్తాల పైసలు పడితే పడవని కూడా చూడాలన్నమాట. చాలా టైం డౌట్ ఉన్నది బస్తాల పైసలు మనకు వస్తే రావా అనేది. అది ఎంత వస్తే కూడా తెలియదు. బస్తాలు అయితే ప్రజెంట్ 25 నుంచి 30 రూపాయల మధ్యలో అయితే నడుస్తూ ఉంది. చిన్న బస్తాలు అంటారు.